ఉదయశ్వర్ గారు నమస్తే అండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. గత 5 ఏళ్ల పాలనకి ఇప్పుడు జరుగుతున్న 3 సంవత్సరాల పాలనకి ప్రజలందరూ కంపేర్ చేసుకుంటున్నారు. ఈసారి చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ కూటమి నాయకులంతా గట్టి బుద్ధి చెప్తారు ప్రజలంతా. ఎందుకంటే 5 ఏళ్ల పాలన శుభ్రపాలన జగన్మోహన్ రెడ్డి, కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ప్రజల్ని అన్నీ మోసం చేస్తూ ఉన్నాడు. ఏదో చేస్తా అని చెప్పి కానీ మొత్తం మోసం చేయడం అసలు ఏమీ లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున పంచాయతీ ఎలక్షన్స్లో కూడా ప్రజలంతా కూడా ముక్తకంఠంతో చెప్తున్నారు జగన్మోహన్ గెలిపించుకుంటేనే బాగుంటుందని చెప్పి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. యుద్ధం కూడా చేయడానికి సిద్ధం కండి, ఎందుకంటే చంద్రబాబు అధికారంలో ఉన్నాడు, ఎంతకైనా దిగజారిపోతాడని చెప్పి మాట్లాడుతున్నారు. మరోపక్క ఏంటి ఎలా చూడొచ్చు మొత్తం మీద అంటే జగన్ పిచ్చెక్కినోళ్ళలాగా ఎర్రిబట్టినోళ్ళలాగా ఎర్రిబాగులోళ్ళలాగా మాట్లాడతాడని తెలుసు, కానీ మరి ఇంత టూ మచ్గా ఇంత వరస్ట్గా ఇంత ఎర్రిబాగులోళ్ళలాగా పచ్చబద్దాలు ఆడతాడని తెలుసు, కానీ ఇంత నీచంగా దిగజారిపోయి ఇంత నీచమైన అబద్ధాలు ఇంత అబద్ధాల పుట్టలాగా మాట్లాడతాడని నాకు అసలు తెలియదండి. 5 సంవత్సరాలు చూశారు కాబట్టే నీకో దండం రా బాబు, నీ ప్రభుత్వానికో దండము, నీ రాజకీయానికో దండం రా నాయన, నీ పార్టీకి అంతకన్నా శతకోటి వందనాలు రా నాయన అని చెప్పేసి ఈడ్చి కోడితే 11 సీట్లకు దిగజారిపోయావు. ఈసారి కార్పొరేషన్ ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో కనీసం మీరన్న ఎమ్మెల్యేలు 11 మంది గెలిచారు. నాకు తెలిసి ఒక్కరిద్దరు కూడా గెలవడం కష్టం. జగన్మోహన్ రెడ్డి ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఓపెన్ ఛాలెంజ్. నేను ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాలు, నువ్వు 5 సంవత్సరాలు ఏమీ చేయలేకపోయావు. ఒక లెక్కని చెప్పండి, అసలు ఏమీ పీగలేకపోయావు నువ్వు. ఈరోజు 2.5 సంవత్సరాల్లోనే ఆంధ్ర రాష్ట్రాన్ని ఎక్కడో 2వ స్థానంలో ఉంచాడు. గత 5 సంవత్సరాలు చూసుకుంటే ఏ స్థానంలో ఏ రాష్ట్రం ఉందనే లిస్టులో కనీసం ఆంధ్ర రాష్ట్రం తీరా చూస్తే ఒక 50-60 పేర్ల తర్వాత కూడా మన ఆంధ్ర రాష్ట్రం పేరు లేదు. అంత దౌర్భాగ్యం. ఈరోజు 2.5 సంవత్సరాల్లోనే ఆయన 2వ స్థానంలో ఉంచాడు. 5 సంవత్సరాలు పూర్తయ్యేలోపు మొట్టమొదటి స్థానంలో తీసుకొచ్చే బాధ్యత అయింది. ఆయన ఆ లక్ష్యంతోనే పనిచేస్తూ ఉన్నాడు. రేయింబగలు నిద్రాహారాలు మానేసి నారా లోకేష్ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అహర్నిశలు కష్టపడుతూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలి, మంచి గుర్తింపు తీసుకురావాలి. ఇక్కడ మేము రాజకీయం చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి నీకులాగా. ఎప్పుడు దాకా రాజకీయంలా చూసి రాజకీయంలో దోచుకొని కోట్ల రూపాయలు దాచుకొని ఆడబిడ్డల్ని ఇబ్బంది పెట్టి ఏదో లగ్జరీ లైఫ్ అనుభవించి 10-12 కిలోమీటర్లకు హెలికాప్టర్లో వెళ్ళి అట్లాంటివన్నీ మాకు అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి. ప్రజలకు సేవ చేయడానికి వచ్చాం. ప్రజల దగ్గర మన్ననలు, అభిమానాలు, ప్రేమ, గౌరవాన్ని పునికి పుచ్చుకొని తీసుకోవాలనే కాన్సెప్ట్తో మేము ఈరోజు అధికారంలోకి వచ్చాం. ప్రజలు మమ్మల్ని గెలిపించారు కాబట్టి వాళ్ళకి సేవ చేయడానికే నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టారు. నాకు తెలిసి వాళ్ళ కుటుంబానికి ఇచ్చిన సేవ కన్నా ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన ఉమ్మడి రాష్ట్రాన్ని కానివ్వండి, ఇప్పుడు విడిగా ఉన్న రాష్ట్రాన్ని కానీ సేవ చేయడానికి ఆయన పుట్టాడనడానికి చంద్రబాబు నాయుడు గారు నిదర్శనం అండి. అలాంటి మనిషి పుట్టలేడు, పుట్టబోడు. కుటుంబాన్ని పక్కన పెట్టి ప్రజల కోసం అహర్నిశలు కష్టపడే నాయకుడు అండి ఆయన. అహర్నిశలు కష్టపడే మనిషి రూపంలో ఉన్న భగవంతుడు ఆయన. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా మాట్లాడుతున్నది ఏంటంటే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నాడు, అధికార దాహం కోసం ఎంతకైనా తెగిస్తాడు. ఆ యుద్ధాన్ని దాన్ని ఎదుర్కోవడానికి ఇక్కడ వైసీపీ నాయకులంతా కూడా కార్యకర్తలు కూడా యుద్ధం చేయాలి, యుద్ధానికి రెడీ కండి అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళతో మాట్లాడటం జరిగింది. ఏంటి అసలు యుద్ధం అంటా ఉన్నారు? మరి 5 సంవత్సరాలు వాళ్ళు యుద్ధాలు చేశారు, అరాచకాలు చేశారు, ఎక్కడ పడితే అక్కడ ఇబ్బంది పెట్టారు. అంటే అధికారంలో ఉన్నాం కదా, ఏం చేసినా చెల్లుబాటు అయిపోయిద్దని చేశారు ఆనాడు. ఒక ఆడబిడ్డ నామినేషన్ వేయడానికి వెళ్తే ఆమె పేపర్లు లాక్కొని ఎక్కడ చించేస్తారని భయభ్రాంతులకు గురైపోయి ఆడబిడ్డ జాకెట్లో దాచుకొని వెళ్తే ఆ జాకెట్ చించేసి ఆ పేపర్లు తీసుకొని చించేసిన దుర్మార్గులు జగన్మోహన్ రెడ్డి. మీరా ఈరోజు రౌడీయిజం గురించి, రాజకీయాల గురించి మాకు చెప్పేది? అది పక్కన పెడితే ఒక తాత నామినేషన్ వేయడానికి వెళ్తుంటే తీసుకొని పేపర్లు చించేసిన పరిస్థితి, ఎంతోమందిని ఇబ్బంది పెట్టిన పరిస్థితి. నీ పిల్లలి రామకృష్ణ నీ ఎలక్షన్ టైంలో ఏం చేశాడు దుర్మార్గుడు? ఎలక్షన్ ఓటింగ్లో మొత్తం టీడీపీకి పడిపోతున్నాయని తెలిసి మిషన్లు పగలగొట్టిన పరిస్థితి, బాక్సులు విసిరేసిన పరిస్థితి. అంత దుర్మార్గంగా మీరు రాజకీయం చేశారు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వానికి అది లేదు. హాయిగా ఆనందంగా స్వేచ్ఛగా ప్రజల్లోకి వెళ్ళి నమస్తే పెడితే ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఓట్లేస్తారు జగన్మోహన్ రెడ్డి. ఇట్స్ ట్రూ అది. ఎందుకంటే ఈరోజు అతను చేసిన కూటమి ప్రభుత్వం చేసిన మంచి అలా ఉంది. చిన్న చితక కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల వరకు చేసిన పనితీరు ఆ ప్రాంతాల్లో, ఆ డివిజన్స్లో, ఆ మండలాల్లో, ఆ రాష్ట్రాల్లో, ఆ జిల్లాల్లో అంత పనితీరు అంత బాగా చేశారు. కాబట్టి ఈరోజు హ్యాపీగా కూడా బాగా
పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు కాబట్టి మంచి ఓట్లు వేస్తారు. మీరు 1-2 సీట్లు కూడా గెలవడం కష్టం. ఎందుకు జగన్మోహన్ రెడ్డి మూసుకొని కూర్చుంటే పోలా? మనకెందుకు ఎలక్షన్లు ఇవన్నీ? బోల్డ్ దాచుకున్నావు. తాడేపల్లి కొంపలో కొన్ని రోజులు ఉంటావు, హైదరాబాద్లో కొన్ని రోజులు ఉంటావు, బెంగళూరులో కొన్ని రోజులు ఉంటావు, ఇతర దేశాల్లో కొన్ని రోజులు ఉంటుంది. అసలు నువ్వు ఎక్కడ ఎవరి దగ్గర ఏ చోట ఎక్కడెక్కడ ఉంటున్నావో కూడా మనకు తెలియని పరిస్థితి. కాబట్టి అట్లా లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయి. అంటే ఇలాంటి తరుణంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ఇంకో సంవత్సరంలో స్టార్ట్ అవుతుంది, అందరూ రెడీ కంటే పాదయాత్ర అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి మరి పాదయాత్ర చేస్తా అంటున్నాడు. ఏంటి మరి ఒక మహిళగా దాని మీద ఏం చెప్తారు? ఏ మొహం పెట్టుకొని వస్తావు జగన్మోహన్ రెడ్డి? నాకు అర్థం కాదు. ఏం చేసావని వస్తావు? ఎవడన్నా ములాఖత్తులో ఉంటే వెళ్ళి వేల మంది జనాలను తీసుకెళ్ళి తొక్కిసలాట్లో ఇబ్బంది పెట్టి పోలీసుని ఇబ్బంది పెట్టిన దానికి వస్తావా? ఈరోజు కూటమి ప్రభుత్వం మంచి చేయట్లేదని వస్తావా? ఈరోజు కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఎంత అభివృద్ధి చేసిందో దాన్ని చూడడానికి వస్తావా? ఈరోజు నువ్వు కనీసం వాళ్ళ గుమ్మం ముందుకెళ్తే నిన్ను గుర్తుపట్టిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. అమ్మా నేను చిక్కటి చిగురు నవ్వుతో నువ్వు నవ్వుకొని నేను జగనేనమ్మా అంటే అసలు నువ్వు ఎవడివయ్యా బాబు అనే పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో. అలా ఉన్నారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో. ప్రతి ఒక్కరి కళ్ళ నిండా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఉన్నారు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నామ రూపాలు లేకుండా సీటు చించేశారు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ అనే వ్యక్తి ఒక సామాన్య వ్యక్తి మాత్రమే. అతనేం పెద్ద తోపు కాదు, తురుము కాదు. మాకు తెలిసి ఒక ఎమ్మెల్యేగా కూడా ఫీల్ అవ్వట్లేదు. అసలు అతను ఎమ్మెల్యే జీతం తీసుకోవడానికి కూడా అనర్హుడు. అసలు జీతం తీసుకోకూడదు. అసలు నిజంగా సిగ్గుసార ఉన్నాడైతే అసలు ఆ జీతం కూడా తీసుకోడు. ఎందుకంటే ఆ నియోజకవర్గానికి పని చేయట్లేదు, ఆ నియోజకవర్గం అభివృద్ధి చేయట్లేదు, ఆ నియోజకవర్గ ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవట్లేదు, ఆ నియోజకవర్గ ప్రజల కోసం ఎక్కడా కూడా పనిచేసిన దాఖలాలు లేవు. ఒక్కరోజు కూడా ఆ నియోజకవర్గంలో అడుగుపెట్టిన పాపం లేదు. కాబట్టి అసలు సిగ్గున్నవాడు ఎవడో తీసుకోడు నాకు తెలిసి జీతం. పని చేస్తేనే అది తింటే అరిగిద్ది, అది తీసుకుంటే ఆ జీతం తీసుకుంటే ఒక లెక్క, ఒక పత్రం. కానీ ఈరోజు ఏ పని చేయకుండా నెల రాగానే అకౌంట్లో జీతం పడిపోతుంది, హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. అసలు ఆ ఉచితార్థంగా ప్రజల సొమ్ము తింటున్నట్టే జగన్మోహన్ రెడ్డి నువ్వు నాకు తెలిసి.